పెద్దలు గౌరవనీయులు మన యువతను ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే నేనున్నా అంటూ నా గొంతుకై నేను కొట్లాడుతూ రాష్ట్రంలో తనకంటూ గుర్తును తీసుకొచ్చిన నాయకుడు, ఒక ఐపీఎస్ అధికారి, మరి న్యాయానికి చట్టానికి ధర్మంలో పోరాటంలో చేసే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారికి ఇప్పుడు మాట్లాడతారు. మరి అదే విధంగా ఇట మీ అందరూ సపోర్ట్ చేసి హైకోర్టు జడ్జి తోటి దీని మీద విచారణ జరిపించమని ఇట మీరు కోరాలని చెప్పేసి కోరుతా ఉన్నామన్నా. ఎవరు ఇంట్లో అవినీతి పరులు ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. ఇంకో రైతులకు జరగదు, ఒక బొమ్మరాజపేటే కాదు రాష్ట్రంలో జరుగుతా ఉంది. కాబట్టి మీరు దాని గొంతుకై మాట్లాడాలని కోరుతా ఉన్నాను. జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ. సభాధ్యక్షులు సోదరులు రవికిరణ్ గారు, అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులు పెద్దలు, మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికే కాదు తెలంగాణలో విద్యారంగంలో కూడా తనకంటూ ఒక గొప్ప స్థానం సంపాదించుకున్న స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, నేటి ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మరో సీనియర్ రాజకీయ నాయకులు దాదాపు 35 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా DCMS చైర్పర్సన్ శ్రీ మధుకర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జామ్ రవి గారు, మరి వేదిక మీద ఉండే ఎంతో మంది మరి సీనియర్ నాయకులు నాయకురాళ్ళు, ఈరోజు తెలంగాణ మొత్తానికి ఈ బొమ్మరాజుపేట రైతుల వీరోచిత పోరాటాన్ని మీ కలం ద్వారా, మీ వీడియో కెమెరాల ద్వారా తెలియజెప్పడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఈరోజు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారుల ఆదేశాల మేరకు బొమ్మరాజుపేట రైతులకు అండగా నిలవాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి భారత రాష్ట్ర సమితి నాయకులకు నాయకురాళ్ళందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మన అన్నలు పాట పాడుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మేము పోలీసులు ఎప్పుడు అంటున్నాం, ప్రాణం తీసేది తూట, ప్రాణం పోసేది పాట. మరి అంత గొప్ప పాట పాడి ఈ రైతన్నలకు మరొక్కసారి ప్రాణం పోస్తున్న మరి గాయకులకందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి ఈరోజు ఆ పంట ఏ భూమి నుంచి పుట్టిందో ఆ భూమి ఇలా ఈ భూతాలు కాంగ్రెస్ భూతాలు కబ్జా చేస్తుంటే ఆ కబ్జాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడానికి వచ్చిన రైతన్నలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు మిత్రులారా. మీరు లేకపోతే మేము లేము. నిజంగా మీరు రాత్రింబవళ్ళు శ్రమిస్తూ భూమి దగ్గరే పండుకొని భూమిపుత్రులుగా మీ చెమట రక్త మాంసాలనే మరి ఎరువుగా మార్చి, వానగా మార్చి, ఇత్తనాలుగా మార్చి మీరు మాకు పంట ఇస్తే ఆ పంట తిని ఈరోజు మీ ముందర నిలబడ్డాం. మీరు నిజంగా ఈ దేశానికి పాలకులు, మేము నిజంగా మరి పాలకుల మిత్రులారా, మీ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు. మరి ఈరోజు బొమ్మరాజుపేట రైతుల ఆక్రందనలు, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ విని ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెంటనే మనమందరం కూడా బొమ్మరాజుపేటకు పోవాలి. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కబ్జా కోర్లు మరి ఈరోజు అన్నదాతల పొట్టలో మళ్ళీ కొడుతున్నారు అని చెప్పి ఈరోజు మనం వాళ్ళకు అండగా నిలబడాలని ఈరోజు మమ్మల్ని ఇక్కడికి మీ దగ్గరికి పంపించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా. మిత్రులారా, మీ అందరికి గుర్తుండాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట వాళ్ళు ఎవరి మీద దాడి చేసిండ్రయ్యా అంటే రైతుల మీద దాడి చేసిండ్రు.
లగచర్లలో వందలాది ఎకరాల రైతుల భూములు, బల్లులు కూడా తొండలు కూడా గుడ్లు పెట్టని పొలాలను బంగారం లాంటి భూములుగా మార్చుకొని రాత్రింబవళ్ళు కష్టపడి మీరు ఏ విధంగా అయితే కూరగాయలు పండిస్తున్నారో బొమ్మరాసిపేటలో, ఆ విధంగా కొడంగల్లో లగచర్ల రైతులు 50, 60, 70, 80 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసి వాళ్ళు పంటలు పండిస్తుంటే బల్లులు కూడా ఇప్పుడు గుడ్లు పెడతలేవు. ఎవరు రైతులే కాదని రాత్రికి రాత్రి 200 నుంచి 300 మంది సాయుధ పోలీసులను తీసుకుపోయి ఆ భూములను కబ్జా చేసిన చరిత్ర ఎవరికి ఉందయ్యా అంటే ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు, దోపిడీకి వ్యతిరేకంగా మొట్టమొదటి తెలంగాణలో గలమెత్తింది కేటీ రామారావు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. మిత్రులారా, లగచర్లలోనే కాదు, డైరెక్ట్ గా ఢిల్లీకి ఈ బాధితులందరినీ తీసుకొని పోయి వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దేశానికి పరిచయం చేసి వీళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించింది కేటీ రామారావు గారు. మిత్రులారా, ఇవాళ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పింది. రైతన్నలను గుండెలో పెట్టుకుంటామని చెప్పారు. కానీ అలా బొమ్మరాసిపేటలో అదే రైతుల కడుపు కొడతా ఉన్నారు. నిజానికి మీకు తెలియని విషయాలు చాలా ఈ రోజు నేను చెప్పాలని ఇక్కడికి వచ్చిన మిత్రులారా. మీరు కేవలం మీ ఆర్టీఓలు, ఎంఆర్ఓలు ఇచ్చిన నోటీసులో చూపిస్తున్నారు. ఇగో ఇక్కడ ఉన్నది నోటీసు. కానీ ఈ నోటీసు వెనకాల ఏమి గూడు పుటాని జరుగుతా ఉన్నది, ఎంత కుట్ర జరుగుతా ఉన్నది అన్న విషయాలు ఈ రోజు మీ అందరికీ చెప్పడం కోసమే మా పార్టీ మా ముగ్గురిని ఇక్కడికి పంపించింది. అన్నిటికన్నా ముందు మీరు ఒక్కరు కాదు, మొత్తం తెలంగాణలో కొడంగల్ నుంచి కోదాడ దాకా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అందరం కూడా బొమ్మరాసిపేట రైతుల కోసం వస్తాం. దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం. మిత్రులారా, ఇదే నినాదంతోని ఆనాడు గౌరవ కేసీఆర్ గారు 2001లో తన విలువైన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని చెప్పి, తెలంగాణ రాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి విప్లవాత్మకమైన నినాదం చేసి ఆనాడు ఉండే కాంగ్రెస్ పాలకుల మీద, ఆంధ్ర దోపిడీ పెత్తందారుల మీద పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. అదే పోరాట స్ఫూర్తితోని ఈరోజు బొమ్మరాసిపేట భూములు కూడా కాపాడుకుందాం.